బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ మరో సినిమాను పట్టాలెక్కించలేదు. మధ్యలో 2 సినిమాలు చేయాలనుకున్న కార్యరూపం దాల్చలేదు. రీసెంట్ గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదిలా ఉండగా వెంకీ, బలుపు, కృష్ణ, పవర్ వంటి చిత్రాలతో రవితేజ కెరీర్ లో హిట్స్ రావడానికి కారణమైన కోన వెంకట్ కూడా రవితేజకు కథ చెప్పాడట. బాబీ చెప్పిన కథతో సినిమా చేయాలనుకున్న మాట నిజమే, కానీ తర్వాత కోన చెప్పిన కథ ఇంకా బాగా నచ్చడంతో ఆ స్టోరీతోనే సినిమా చేయాలనుకుంటున్నాడు. దీంతో బాబీ కోనతో కలిసి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సమయంలో పవన్ బాబీకు ఛాన్స్ ఇచ్చినట్లే ఇచ్చి మొత్తం అన్ని పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి బాబీకి తలపోటు తెప్పించాడు. ఇప్పుడు రవితేజ కూడా అలానే చేస్తున్నాడనేది ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న టాక్. మరి ఈ చిత్రం రవితేజకు ఇలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.